ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం వైకుంఠ విన్నగరం అంటారు. ఇది 31 దివ్యదేశం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉంది. అయితే ఇంతకుముందు మనం తెలుసుకున్నప్పుడు ఏకాదశి రుద్రులు ప్రార్థిస్తే 11 రూపాయల్లో స్వామి కనిపించాడు అనుకున్నాం కదండి. అక్కడ మణిమాడ కోయిల్లో ఒక రుద్రుడు, ఆయన పేరు మతంగీశ్వరుడు అనే రుద్రుడు ప్రార్థిస్తే అక్కడ స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైకుంఠ విన్నగరంలో నాగనాథుడని రుద్రుడు తపస్సు చేయటం వల్ల స్వామివారు ఇక్కడ వైకుంఠనాథుడుగా దర్శనం ఇవ్వటం జరిగింది. పుండరీకాక్షుడుగా అక్కడ శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో సహా ఇక్కడ వైకుంఠంలో స్వామి ఎలా వేయించేస్తుంటారో ఆ విధంగానే కూర్చున్న పోర్చులో దర్శనం ఇవ్వటం జరిగింది. ఉదంకుడు అనే మహర్షి కూడా తపస్సు చేస్తే ఇక్కడ స్వామి ఆ విధంగానే దర్శనమిచ్చారు. అంతేకాకుండా శ్వేతకేతు, దమయంతి అనే దంపతులు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే స్వామి దర్శనిస్తే వారు ఏమడిగారంటే మాకు మోక్షాన్ని కావాలని ప్రసాదించమని అడుగుతారనమాట ఆ వైకుంఠనాథుడిని. అయితే స్వామి ఏమన్నారంటే, మీరు కనుక వైష్ణవుల్ని అంటే భక్తుల్ని ఎవరైతే భక్తుల యొక్క కథల్ని చెబుతారో, వారికి సేవలు చేస్తారో, వారికి తదియారాధన అన్నీ కూడా చూస్తారో, అలా చేస్తే కనుక మీరు ఆ విధంగా చేస్తే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానంటారు. ఆ విధంగా మోక్షాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అందుకే దీనికి వైకుంఠ విన్నగరం అనే పేరు వచ్చింది. అంతేకాదండి, ఒక దుర్మార్గుడు, హింసకుడు అనే ఒక దుర్మార్గుడు ఇక్కడ స్వామివారి తీర్థం తీసుకోవటం వల్ల అతనిలో మంచి బుద్ధులు వచ్చి అతను ధర్మ మార్గంలో ప్రయాణించడం జరిగింది. అందుకే ఈ క్షేత్రానికి ఎవరైనా కానీ వచ్చి వారి యొక్క దోషాలని తీర్చుకోవచ్చు. ఈ క్షేత్రానికి వస్తే వాళ్ళ పాపాలని సమూలంగా వారి కనుక ఇక్కడ పశ్చాత్తాపడితే వారి పాపాలని తీసేస్తాడు స్వామి. ఇక్కడ సర్పదోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా పోతాయి ఈ వైకుంఠ విన్నగరంలో. జై శ్రీమన్నారాయణ.